వేరే ఫ్రెండ్స్ వచ్చారు సార్. అయితే నేను చెప్తాను సార్ క్లియర్గా ఏం జరిగిందో ఆ రోజు. సో మస్తాన్ సాయి మానిటర్ ముందు కూడా ఒక కెమెరా ఉంటుంది సార్. అంటే అతని సిస్టమ్ ఉందని చెప్పి అతను ఒక కెమెరా పెట్టాడు అక్కడ వాళ్ళ మస్తాన్ సాయి బెడ్రూమ్లో. బికాస్ సిస్టమ్ అనేది వెరీ ప్రైవేట్ థింగ్ సార్. సో హీ డజంట్ వాంట్ హిస్ డేటా టు గో ఆఫ్. సో అతని సేఫ్టీ కోసం అతను కెమెరా పెట్టుకోవడం జరిగింది. అండ్ ఆ కెమెరా ఉందని చెప్పి మా అందరికీ కూడా తెలుసు. అండ్ హీ టోల్డ్ దట్ ఇట్ ఈస్ నాట్ రికార్డింగ్. సో రికార్డ్ అవ్వట్లేదని చెప్పి నాకు వీళ్ళు లావణ్య తీసి క్రష్ చేసి డ్రగ్స్ చేసి అక్కడ లైన్లు చేసి పెట్టాక నేను ఇంకా మస్తాన్ సాయి ఫస్ట్ చేశాక దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఆ రోజు అక్కడే పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ లావణ్య వచ్చి అరే నా వీడియో ఇచ్చారు, నేను సాయి వి స్లెప్ టుగెదర్ అండ్ దే టుక్ వీడియో ఆఫ్ మైండ్, అక్కడ కెమెరా రికార్డ్ అయిందంటే అప్పుడు నేను యాజ్ అ గర్ల్ తనకి స్టాండ్ తీసుకున్నాను సార్. యాజ్ అ గర్ల్ తనకి స్టాండ్ తీసుకొని ఆ వీడియో రికార్డ్ అయింది ఆమె డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటేనా లేకపోతే ఇంకేదైనా? కాదు సార్, నేను మస్తాన్ సాయితో ఫిజికల్ గా ఉన్నాను. నేను ఇంకా ఐ కాంట్ టాక్ వల్గర్లీ సార్. I and Mastan Sai slept together in that room and I'm scared if he recorded it. I want to know if it is recording or not అని చెప్పి అడిగినప్పుడు నేను మస్తాన్ సాయికి కాల్ చేశాను సార్. డైరెక్ట్గా కాల్ చేసి తన ఫోన్లో నుంచి కాల్ చేసింది. నేను అడిగా ఏంటి బ్రో ఇలా రికార్డ్ చేస్తున్నావా నువ్వు అంటే హీ టోల్డ్ అరే లేదురా నేను రికార్డింగ్ ఆపేశాను అంటే నేను అలా అప్పుడు నేను అతనికి కూడా కాల్ చేసి మీరు ఇక్కడ పడుకున్నారంట కదా రికార్డ్ చేసామని అడగలేను కదా సార్. నేను అతను అడిగాను. ఎలా అడిగానంటే ఇక్కడ మనందరం చిల్ చేసాం కదా ఎందుకు అనవసరంగా అది రికార్డ్ అయిందని ఏంటి అని అడిగితే అతను ఫన్నీగా అవును చేశాను మీ మమ్మీకి పంపిస్తా అని చెప్పి కామెడీ వేలో చెప్పాడు. తర్వాత నేను అడిగా బ్రో అదంతా కాదు చెప్పు నువ్వు రికార్డ్ చేసావా లేదా అంటే హీ సెడ్ నో రైట్ ఇస్ రికార్డింగ్ ఆఫ్ చేశాను రికార్డ్ అవ్వలేదా అదేది అని చెప్పాక నేను ఇంకా అర్థమైంది సార్. దాని తర్వాత కూడా తను మా దగ్గరకు వచ్చి చేశాడు అని చెప్పి అనడం వల్ల నేను మళ్ళీ వెళ్ళి నేను ఇంకా ఉదయ్ వి ట్రై టు ఇన్స్టాల్ వన్ యాప్ ఇన్ అవర్ ఫోన్స్ అండ్ వి చెక్ ఇఫ్ దట్ కెమెరా ఇస్ వర్కింగ్ ఆర్ నాట్ సార్. సో ఆ టైంలో తిని ఏం చేసిందంటే సార్ మా వీడియోలో తీసింది తన ఫోన్లో నుంచి చూడు నీ కెమెరా చెక్ నువ్వు చెప్పాక కూడా వీళ్ళు నేను నమ్మకుండా సాయి నీ కెమెరాలు చెక్ చేస్తున్నారు చూడు ఇద్దరు అని చెప్పి నన్ను సాయిని అక్కడ మేమిద్దరం మాట్లాడుకోకుండా చేసింది సార్ అక్కడ. సో తనకు సాయికి ఏం జరిగినా కూడా ఎవరికి తెలియకూడదు. అది అతను ఎంత సఫర్ అవుతున్నా కూడా మాకు షేర్ చేసుకోకూడదు. ఎందుకంటే మా మీద ఒక నెగిటివ్ క్యారెక్టర్ పెట్టేసింది అతని మీద అండ్ నాకు వచ్చి తన మీద ఒక నెగిటివ్ క్యారెక్టర్ పెట్టేసింది. కాదు ఓకే ఒక్క నిమిషం ప్రీతి, ఏం చదువుకున్నావు ప్రీతి? సార్ ఐ డిడ్ మై ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సార్. దాని తర్వాత నేను ఏం స్టడీస్ చేయలేదు. ఐ వాజ్ ఇంటూ ఫిలిం ఇండస్ట్రీ అండ్ దాని తర్వాత నేను సార్ ఈ ఇన్సిడెంట్స్ అన్నింటి నేను రీహాబ్కి వెళ్ళేసి రావడం కూడా జరిగింది సార్. ఓకే, ఈ డ్రగ్స్ అలవాట్లు ఏంటి ప్రీతి? ఎలా అలవాటు పడ్డాయి అసలు? తీసుకుని వెళ్ళాము ఏంటి పెడదావులేంటి అసలు మీరు అందరూ? సార్ తనని అడగండి సార్, తను ఎందుకు ఒక మనిషికి డ్రగ్స్ అలవాటు చేపిస్తుందో, తను మస్తాన్ సాయి వాళ్ళ ఇంట్లో నన్ను ఒక మనిషితో పడుకోబెట్టడానికి ట్రై చేసిందో లేదో తను క్వశ్చన్ చేయండి సార్. మీకు లావణ్య అలవాటు ఒక్క నిమిషం అడుగు టైం ఇస్తాను. అలవాటు చేసింది లావణ్య అంతేనా? ఎస్ సార్ ఎస్. ఎక్కడ ఫస్ట్ రోజు అదేనా మీరు తీసుకోవటం అలా వాళ్ళ ఇంట్లోనేనా లేకపోతే ఫస్ట్ ఎక్కడ అలవాటు చేసింది ఎప్పుడు అలవాటు చేసింది? సార్ వాళ్ళ ఇంట్లోనే సార్. లావణ్య వాళ్ళ ఇంట్లో? ఎస్ సార్. మరి మీకు తప్పనిపించలేదా సార్? ఆ మూమెంట్లో నేను అప్పుడే నా హస్బెండ్కి విడిపోవడం జరిగింది. ఆ మూమెంట్లో తను సార్ నేను అప్పుడు లోలో ఉన్నా. ఐ వాజ్ వెరీ లో బికాస్ నాకు నా హస్బెండ్కి ఒక ఇది రావడం వల్ల నేను దూరం అయిపోయాను నా హస్బెండ్కి. సో ఐ వాజ్ వెరీ ఇన్ అ బ్యాడ్ డిప్రెషన్ అనుకోండి మీరు. ఇంకా నేను డిప్రెషన్లో ఉండే అండ్ ఆ మూమెంట్లో నాకు తినొచ్చి ఏం కాదు చేయి అని చెప్పాక నేను చెప్పాను నేను చెయ్యను అని చెప్పాక నా నోట్లో పెట్టింది సార్ తను. ఓకే, ఇప్పుడు మస్తాన్ సాయి నిజంగా రికార్డ్ చేశాడా ఆ వీడియోని? లేదు సార్. మేము మస్తాన్ సాయి ఫోన్ మొత్తం చెక్ చేసాం సార్. నేను లావణ్య ఇద్దరం కలిసి చెక్ చేసాం సార్. ఆ మస్తాన్ సాయి ఫోన్లో కూడా అసలు అది రికార్డే అవ్వలేదు సార్. ఓకే, మరి లావణ్య మస్తాన్ సాయి పైన గుంటూరులో ఎందుకు కేసు పెట్టింది? అది రాజధాని పెట్టించాడా? డబ్బుల కోసం సార్. 10 కోట్లు డిమాండ్ చేసింది సార్ మస్తాన్ సాయిని. ఓకే ప్రీతి, మీ బాధితులు ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారు సార్? చూపించాను సార్. ఆ అమ్మాయి దీపిక పాపం ఆ అమ్మాయికి తెలియదు సార్. తన బాయ్ ఫ్రెండ్స్ నాకు కాల్ చేసి తన గురించి అసహ్యంగా చెప్పిన రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి సార్. కానీ నేను అది పెట్టను, నేను అది ఎక్కడ ప్లే చేయను కూడా. బికాజ్ ఐ నో షీ ఈజ్ అ గర్ల్, సమ్ ఆర్ అదర్ డే షీ విల్ అండర్స్టాండ్. ఓకే
ఒక్క నిమిషం ప్రీతి, మీరు ఇప్పుడు ప్రీతిని ఏమైనా అడగాలనుకుంటున్నారా? అంటే మేము ఆ రోజు మస్తాన్ సాయి ఇంటికి వెళ్ళాము, బెడ్రూమ్లో ఉన్న కెమెరాలో ఏం జరిగింది అనేది ఆమె ఒక విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఈ అమ్మాయి డ్రగ్కు, ఈ అమ్మాయికి లావణ్య డ్రగ్ అలవాటు చేసింది అనుకుందాం. అలవాటు చేసింది, ఈ అమ్మాయి దాని బారిన పడింది. ఓ సంవత్సరం బాగా ఇబ్బంది పడింది, 2 సంవత్సరాలు రీహాబిలేషన్ సెంటర్కి వెళ్ళింది. పక్కన ఉదయ్ ఉన్నాడు, ఆమెకు భరోసానిచ్చాడు, ఆమెను బాగు చేసుకొని ఈరోజు సుఖంగా వాళ్ళు ఉంటారు. ఫైన్. యాజ్ టీస్ ఈ అమ్మాయి చెప్పినట్టే లావణ్య కూడా ఒక డ్రగ్గిస్ట్ అయ్యి ఉంటే రాజ్ తరుణ్ కూడా ఉదయ్ మాదిరి లావణ్యని రీహాబిలేషన్ సెంటర్కి పట్టుకపోయి అమ్మాయిని 2-3 ఏళ్ల పాటు కౌన్సిలింగ్ ఇప్పించి బాగు చేసుకొని 10 ఏళ్ల పాటు నువ్వు ఎట్లా కాపురం చేసినావో ఇక మీదట కూడా అలా చేయలేదు. ఎందుకు చేయలేదంటారు? ఇప్పుడు రాజ్ తరుణ్ ఒక రెస్పాన్సిబిలిటీ సిటిజన్, ఒక సినిమా హీరో, మంచి సందేశాత్మక సినిమాలు అందిస్తూ ఉంటాడు అందరికీ. మరి అలాంటి పర్సన్కి ఇంట్లో తనతో పాటు 10-15 ఏళ్ల పాటు కాపురం చేసిన ఒక ఆడపిల్లకి తనని ఒక డ్రగ్ బారి నుంచి కాపాడుకోలేక, తనని గాడిలో పెట్టుకోలేక ఫెయిల్ అయినట్ట రాజ్ తరుణ్ ఇక్కడ. అసలు రాజ్ బ్రేకప్ అయింది అంటున్నాడు, మాకు సంబంధం లేదు, ఇప్పుడు 13లోనో 14లోనో బ్రేకప్, 17 వరకు అని మీరు అంటున్నారు. అంతకు ముందే బ్రేకప్ అయిందని, ఇప్పుడు సంబంధం 2 years ఉన్నాం, తర్వాత లేమో అని రాజ్ తరుణ్ అంటున్నాడు. బ్రేకప్ అయితే వాళ్ళిద్దరు ఒకే దగ్గర ఎందుకుంటారు? లావణ్య ప్రీతి, రాజ్ తరుణ్ లావణ్య ఒకే చోట ఎందుకున్నారు? ఒకే చోట ఎందుకున్నారు ఇప్పటి వరకు? తమ్ముడు అని చెప్పింది సార్ రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ మీకు తమ్ముడు అని చెప్పిందా? అవును సార్. నమ్మేశారా? తమ్ముడు అనగా నేను ఎందుకు సార్ అన్న అని పిలుస్తా, లావణ్య అక్క అని పిలుస్తా, తరుణ్ వదిన అని పిలిచి అన్న అని పిలుస్తాను కదా సార్. సార్ తను నాకు తమ్ముడు, నా కజిన్ అని చెప్పింది సార్. ఎందుకు అలా చెప్తున్నావు అంటే, నేను ఒక ఆడపిల్లని, నేను చాలా ఏజ్ లో ఉన్న టార్చర్ చేసిందని ఎలా అనిందండి? సార్ ఇప్పుడు ఆ ఇంట్లో కార్తిక్ ఉంటాడు, రాజ్ ఉంటాడు, లావణ్య ఉంటారు, ముగ్గురు ఉంటారు. ముగ్గురు ఉన్నప్పుడు కార్తిక్ ది కింద రూమ్, రాజ్ తరుణ్ రాజ్ తరుణ్ కి లావణ్యకి మధ్య కేవలం ఒకటే రూమ్ లో ఉంటారు కదా సార్. ఎందుకు సార్ విడివిడి రూమ్ లో ఉంటారు? హస్బెండ్ అండ్ వైఫ్ అయితే ఒకటే రూమ్ లో ఉంటారు, కలిసి కాపురం చేస్తారు. మరి మేము ఎందుకు వెళ్తున్నాం సార్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇంటికి? మమ్మల్ని ఎందుకు పిలుస్తుంది సార్? రా ప్రీతి, రా ప్రీతి, రా ప్రీతి, మస్తాన్ సాయి అలా చేశాడు ప్రీతి, ప్లీజ్ ప్రీతి అని. రాజ్ తరుణ్ లావణ్య రిలేషన్ లో ఉన్నారు అని మీకు తెలీదా? ఎప్పుడు తెలుసు అసలు? సార్ నాకు అసలు తిను అన్ని అబద్ధాలే చెప్తారు సార్. తిను నాకు డే 1 నుంచి చెప్పింది కూడా అబద్ధాలే. తిను నాకు చెప్పింది సార్, అంటే నేను రాస్తారు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పింది. దాని తర్వాత మస్తాన్ సాయి ఎప్పుడు ఉండడమో జరిగిందో అడిగితే తను నా అన్న అని చెప్పింది సార్. తను నా తమ్ముడు. అండ్ నేను బయటకు ఎందుకు అలా చెప్పుకుంటానంటే, బికాజ్ ఐ కాంట్ ఫేస్. మీకు మస్తాన్ సాయి ముందు తెలుసా? మీకు మస్తాన్ సాయి ముందు తెలుసా, రాజ్ తరుణ్ ముందు తెలుసా? రాజ్ తరుణ్ సార్. రాజ్ తరుణ్ ముందు తెలుసు. అవును సార్. కానీ రాజ్ తరుణ్ నాకు ఎలా తెలుసు సార్? రాజ్ తరుణ్ మీకు మస్తాన్ సాయి తెలిసే నాటికి రాజ్ తరుణ్ ఎన్నాళ్ళుగా తెలుసు? మస్తాన్ సాయి మీకు పరిచయం అయ్యే నాటికి రాజ్ తరుణ్ పరిచయం మీకు ఎన్నాళ్ళ నుంచి ఉంది? ఎన్నాళ్ళుగా తెలుసు? అదే రోజు సార్, నేను వెళ్ళిన రోజు. అదే రోజా? వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజే సార్. అంటే మస్తాన్ సాయి రాజ్ తరుణ్ మీకు ఒకే రోజు తెలుసు? లేదు సార్, మస్తాన్ సాయి నాకు అక్టోబర్ లో తెలుసు. ఎందుకంటే లావణ్య కూడా అక్టోబర్ లోనే పరిచయం, అప్పుడే నాకు పరిచయం అయ్యాడు. అండ్ మే 6th రోజు నాకు రాజ్ తరుణ్ తెలుసు సార్. ఆ రోజు కూడా రాజ్ తరుణ్ పార్టీలో లేడు సార్. ఏ రోజు రాజ్ తరుణ్ వచ్చి పార్టీలో ఉండడం లేదు. అండ్ హీ వాజ్ నెవర్ ఫిజికల్ విత్ లావణ్య. ఐ కెన్ సే దట్ బికాస్ ఎవ్రీ డే రాజ్ తరుణ్ స్లీప్స్ ఇన్ అ డిఫరెంట్ రూమ్ అండ్ షీ స్లీప్స్ ఇన్ అ డిఫరెంట్ రూమ్ సార్. ఇప్పుడు రాజ్ తరుణ్ ఏమో ఆ అమ్మాయి నేను కలిసి ఉన్నామని రాజ్ తరుణ్ చెప్తాడు వచ్చి, ఈ అమ్మాయి వచ్చేమో మా అన్నయ్య మా తమ్ముడు అని చెప్పిందని ఈ అమ్మాయి చెప్తుంది. మస్తాన్ సాయితో అఫేర్ వల్లే నేను దూరమైన అని రాజ్ తరుణ్ చెప్తాడు. దారుణం సార్ ఇదైతే, అన్ని దారుణాలు కూడా మహాదారుణం ఇది. అసలు అన్న చెల్లె అని చెప్తే వీళ్ళు ఎట్లా నమ్మిళ్ళు? రాజన్నని టార్చర్ పెట్టింది ఆ అమ్మాయి అని ఈ అమ్మాయి చెప్పలేదా ఫస్ట్ మనకి? ప్రీతి ఏమన్నది? రాజ్ తరుణ్ కూడా బాగా టార్చర్ పెట్టిందా లావణ్య మీ ముందు? మీరు చెప్పిన క్వశ్చన్ నేను క్లియర్ చేయమంటారు. నేను ఉదయం మాట్లాడుతున్నాను సార్. ఉదయం మాట్లాడాను. సో ప్రీతి ఏ రోజైతే పరిచయం అయిందో నేను తీసుకొచ్చి పరిచయం చేశాను ప్రీతిని, బికాస్ ఆఫ్ ది ట్రావెల్ బ్లాగ్స్. ప్రీతి ఈజ్ అ ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ ద మార్కెట్. షీ హ్యాస్ అ వెరీ గుడ్ ఫేమ్.
అండ్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అదే రోజు నేను తీసుకెళ్ళి తిను చేంజ్ అవుతుందంటే నేను కొత్తగా లావణ్య అనే పర్సన్ చేంజ్ అవుతుంది అండ్ షీ వాంట్ టు స్టార్ట్ హర్ న్యూ కెరియర్ అండ్ షీ వాంట్ టు ఎస్టాబ్లిష్, షీ వాంట్ టు బీ ఇన్ అ గుడ్ వే అని చెప్తే నేను ప్రీతి అనే పర్సన్ ని పరిచయం చేయడం జరిగింది. అదే రోజు మస్తాన్ సాయి కూడా పరిచయం అయ్యాడు. దాని తర్వాత కొన్ని డేస్ తర్వాత మస్తాన్ సాయి పరిచయం అయ్యాడు. అండ్ అప్పటికి కూడా ప్రీతికి తెలియదు, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు షేర్ దర్ పర్సనల్ స్టోరీ. నాకు అప్పటికి తెలుసండి లావణ్య అనే పర్సన్ రాజస్థాన్తో ఉండటం జరిగింది అదే ఇంట్లో గత 5 ఏళ్ళగా. దానికంటే ముందు కూడా డిఫరెంట్ హౌసెస్ లో ఉన్నారు. అండ్ ఐ నో ద హోల్ స్టోరీ. అండ్ మేమిచ్చింది కూడా ప్రీతిని డిఫేమ్ చేస్తున్నారు, నన్ను డిఫేమ్ చేస్తున్నారు. అండ్ మా పర్సనల్ తీసుకొచ్చి బయట పెడుతున్నారు. అండ్ తన దగ్గర నా ఫోన్ ఉండటం వల్ల ఇదంతా జరుగుతుంది. ఆ ఫోన్ ని ఫస్ట్ మీరు తీసుకోవాలండి అని చెప్పి నేను 1 year బ్యాక్ నార్సింగి పోలీస్ స్టేషన్ లో రిటర్న్ కంప్లైంట్ రాసిచ్చానండి. అండ్ దే డిడ్ంట్ ఫైల్ ద కంప్లైంట్ బికాజ్ అప్పటికే తను డ్రగ్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉండటం వల్ల పోలీస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో సార్ సమ్ సార్ రెస్పెక్టెడ్ ఇన్ ద పొజిషన్. ఏంటి ఆ కేసు స్టేటస్ ఏంటి ఇప్పుడు? మీరు పెట్టిన కేసు? నేను పెట్టిన ఎఫ్ఐఆర్ తీసుకోలేదండి, నేను పెట్టిన కేసు తీసుకోలేదు. అమ్మాయి డ్రగ్ ఎక్కించింది కదా, అది నిజమైతే ఎందుకు తీసుకోరండి? ఆ పొజిషన్ లో చెప్పింది ఏంటంటే ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి సిగరెట్ తాగుతుంది, డ్రగ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది, నువ్వు ఫోన్ కోసం వచ్చావా ఇక్కడికి అంటే లేదండి ఆ ఫోన్ నా పర్సనల్. ప్రీతికి డ్రగ్ ఎక్కించిందని కేసు పెట్టారు కదా, ఆ కేసు ఎంత వరకు వచ్చింది అంటున్నా నేను. ప్రీతికి డ్రగ్ అలవాటు చేసి డ్రగ్ బారిన పడేలాగా చేసిన లావణ్య మీద కేసు ఎంతవరకు వచ్చింది? దాని పురోగతి ఏంటి కేసులో? నేను మాట్లాడుతున్న క్వశ్చన్ ఏంటి, మీరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? మీరు ఎంతసేపు కాన్వర్సేషన్ చేద్దాం అనుకుంటున్నారు? రాత్రి కూర్చొని అక్కడే చేద్దాం అనుకుంటున్నారు? మాట్లాడండి, మీరు మాట్లాడుకోండి. రోహిత్ సార్ తో మేము పర్సనల్ కావాలంటే ఇంటర్వ్యూ ఇస్తాము సార్. ఇఫ్ యూ వాంట్ రండి ఒకసారి స్టూడియోకి మాట్లాడదాం, ఒకసారి కంప్లీట్ గా మాట్లాడదాం. ఓకే ఓకే, ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కేసు విషయంలో? And whatever we cased the file is everything true. We have all the evidences. And Mastan Sai garu kuda ma దగ్గరికి వచ్చి కొన్ని evidences provide చేయడం జరిగింది. And we are very clear about the subject. And there are some people got influenced by Lavanya and which is not going forward. And we are fighting for that. Even దాని గురించి కూడా ఫైట్ చేస్తున్నాము. See me sir, ఆ పర్సన్ దేశ్ముఖ్ గారు నేను రాంగ్ అనట్లేదు. There are so many Deshmukhs like that who got influenced by Lavanya. And మొన్నొకరు వస్తారు, రేపొకరు వస్తారు, ఎల్లుండొకరు వస్తారు. అంటే అలా కాదు, ఇప్పుడు మీరు మస్తాన్ సాయికి సపోర్ట్ చేస్తారా, రాజ్ తరుణ్ కు సపోర్ట్ చేస్తున్నారా? సార్ దిస్ ఇస్ అవర్ స్టాండ్ సార్, వీఆర్ టేకింగ్ అవర్ స్టాండ్ సార్, దట్స్ ఆల్. మస్తాన్ సాయి ఇస్ విక్టమ్ అని నాకు తెలుసు కాబట్టి నేను మస్తాన్ సాయి విక్టమ్ అని చెప్తున్నాను అంతే. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీవన్ హియర్, ఐఎమ్ టేకింగ్ మై స్టాండ్, ఐఎమ్ టెల్లింగ్ ది ట్రూత్, దట్స్ ఆల్. సో మస్తాన్ సాయి మీద కేసు పెట్టడానికి మళ్ళీ రాజ్ తరుణే కారణమని లావణి అంటుంది మరి. సార్ ఎలా సార్, మీరు చూస్తున్నారు కదండి, మీరు అప్పటి నుంచి ఫాలో అవుతున్నారు కదా, డే1 నుంచి మీ ఆర్టీవీ ఛానల్లోనే ఇంటర్వ్యూస్ జరగడం జరుగుతుంది కదా. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ? ఒక్క నిమిషం లెట్ మీ టాక్. బ్రదర్ ఒకటి, ప్రీతి ఉదయ్ బ్రదర్ మిమ్మల్ని క్వశ్చన్ అడగదలుచుకున్నా. ఇంతకాలం మీరు బయటికి రాకుండా సడన్ గా ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారండి? మీ మీద నిజంగా ఆమె డ్రగ్ ఎక్కించుంటే బిఫోర్ అండి, ఈ కేసు విషయం గురించి కాదండి, బిఫోర్ డ్రగ్ ఎక్కించిన వెంటనే, డ్రగ్ నోట్లో పెట్టిన వెంటనే దేనికి భయం దేనికి? అంటే ఇంతకు ముందు లావణ్య కూడా భయపడ్డాను అని చెప్తోంది. 1 సెకండ్ అండి, ఇప్పుడు ఇప్పుడు భయపడి బయటికి రాని అమ్మాయి సడన్ గా బయటకు వచ్చిందంటే ఈ అమ్మాయి మరి ఆ భయాన్ని నిజం చేస్తుంది కదా. మరి నిజంగా వీళ్ళు దేనికి భయపడరండి? మీరు దేనికి భయపడరండి? మీరు దేనికి భయపడ్డారండి? శేఖర్ భాష గారు నాకు మెసేజ్, దేనికి భయపడ్డారు వీళ్ళు? ఇలాంటి శేఖర్ భాష లాంటి వాళ్ళు చాలా మంది ముందుకు వచ్చారండి. శేఖర్ భాష బ్రదర్ శేఖర్ భాష కాదు ఇక టాపిక్ లావణ్య. ఓకే కాదండి మీరు దేనికి భయపడ్డారు అంటున్నాను నేను. స్ట్రైట్ క్వశ్చన్ అన్న ప్లీజ్, దండం పెడతాను ఒక్కసారి వినండి. ఓకే చెప్పండి సార్ ప్లీజ్. క్వశ్చన్స్ ఎన్ని గానం అడిగేసి నాకు ఎంత స్ట్రెస్ అయిపోతుంది సార్. ఎంత కాన్వర్సేషన్ లాగ్ అవడం తప్ప అక్కడ ప్రూవ్ అయింది ఏమి ఉండదు సార్. సో తను చాలా మంది మా మధ్యన వచ్చి చెప్తానికి, తనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి జరగడం జరిగింది. అండ్ ఎవ్రీ టైమ్ వీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ హర్, వద్దు ఇలా చెయ్యొద్దు, దిస్ రాంగ్, దిస్ వేస్ ఆర్ రాంగ్. అండ్ ఏ రోజైతే మస్తాన్ సాయి మీద కేసు పెట్టడం జరిగిందో అదే రోజు ముందు నైట్ ప్రీతి తనకు కాల్ చేసి, అక్క తప్పు చేస్తున్నావు అక్క, దిస్ ఇస్ రాంగ్, నువ్వు తనతో ఉండి తన మీద రేప్ కేసు పెట్టడం అనేది చాలా రాంగ్.
అని చెప్పి చెప్పడం జరిగింది. నేను లేదు అట్లాంటిది ఏం చేయట్లేదు అని చెప్పి దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తనకే తను వెళ్ళి ఆ రేప్ కేసు పెట్టడం జరిగింది. ఓకే, దట్స్ అ ఫాల్స్ అక్యూజేషన్. అండ్ మేము ఉన్నాం కాబట్టి తన గురించి చెప్తున్నాము. అండ్ 11 years రిలేషన్షిప్ విత్ రాజ్ తరుణ్. నేను దాంట్లో 4 years ఉన్నాను. ఆ 4 years లో నేను చూసింది లావణ్య ఇక్కడ నుంచి బయటకు వెళ్ళారు. బహుశా లావణ్య కూడా ఈ సమయంలో ఇక్కడ ఉంటే బాగుండేది. ఎందుకంటే మీరు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, వాటికి లావణ్యే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ప్రీతి అండ్ ఉదయ్, మీరు అవసరం అయితే స్టూడియోకి రావడానికి సిద్ధంగా ఉన్నారా? Yes sir, we are ready to come to studio. ఓకే, నేను మీకు కాల్ చేస్తాను. ఓకే, ఫైనల్గా మనం ఈరోజు ఇప్పుడు కంక్లూడ్ చేద్దాం, ఎందుకంటే వాస్తవాలు రావడానికి